నమస్తే అండి. ఇక్కడున్న ఈ న్యూస్ పేపర్ కటింగ్ మీరు చదివారా ఒకసారి? దీన్ని ఒకసారి పాజ్ ఆన్ చేసి ఒకసారి చదవండి. చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సోషల్ మీడియాలో పడి వాళ్ళ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో ఒకసారి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీరిక్కడ చేయాల్సిన పని ఒకటే, తల్లిదండ్రి ఏం చెప్తున్నారో అది మాత్రమే వినండి. అది కాకుండా మిగిలిన వాటికి దేనికి అట్రాక్ట్ అవ్వద్దండి. దానికి నిదర్శనం మీకు ఇక్కడ చిన్న వీడియో కనపడుతుంది కదా! ఈ చిన్న వీడియోలో ఒక కోతిపిల్ల తల్లి ప్రేమ కోసం ఎంత తాపత్రయపడుతుందో చూడండి. దానితో దాని తోటు ఉన్నటువంటి రిమైనింగ్ కోతులు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా దాన్ని కష్టం వచ్చినప్పుడు ఆదరించలేదు. ఇక్కడ మన జీవితం కూడా అంతే. మన మంచి చెడు ఏదైనా సరే తల్లిదండ్రి మాత్రమే మనల్ని చూసుకుంటారు. వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా మనకు ఆ టైంలో నెగిటివ్‌గానే అనిపిస్తది. మీరు కొంచెం ఆలోచించినట్లయితే నిజంగా ఏది నిజమైనటువంటి ప్రేమ, ఏది నిజమైనటువంటి జీవితం అనేది మీకు అర్థమవుతుంది. ఈ చిన్న కోతిపిల్ల చూడండి, తల్లి ప్రేమ కోసం ఎంత తహతహలాడుతుందో, ఎంత తాపత్రయపడుతుందో. కోట్లున్నా, కోట్లు విలువ చేసే ఆస్తులున్నా, తల్లిదండ్రులు మించినటువంటి ప్రేమ మనం ఎక్కడా పొందలేం. వాళ్ళు ఏం చెప్తున్నా మన మంచి కోసమే చెప్తుంటారు. దాన్ని పాజిటివ్‌గా అర్థం చేసుకోండి. చిన్న వయసులో తెలిసే తెలియనటువంటి తప్పుల జోలికి వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి పిల్లలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఈ వీడియోలో ఆ కోతి పిల్ల ఏదైతే ఉందో దానికి మంచి చెడు చెప్తే తెలుసుకునే వయసు కానీ జ్ఞానం కానీ లేదు. కానీ మనిషి పుట్టినటువంటి మనం తెలిసి తెలియక ఎన్నో రకాల ప్రలోభాలకు లొంగిపోతూ ఉంటాం. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఏది కరెక్ట్ అనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా? మీరు కొంచెం జాగ్రత్తగా ఏ డిసిషన్ తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి టీనేజ్‌లో. ఓకే. థ్యాంక్ యూ. If you like this video, please like, share and subscribe. Thank you. Thank you so much.